హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ పాలిండ్రమ్ చెక్ అండి. సో ఫస్ట్ మనం అసలు పాలిండ్రమ్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం అంటే, దాని తర్వాత పాలిండ్రమ్ మనం ఎందుకు చేయాలి అనేది సెకండ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ముందు ఆన్సర్ చెప్తానండి. సో పాలిండ్రమ్ అంటే ఒక స్ట్రింగ్ రివర్స్ చేసి ఆ రివర్స్ చేసిన స్ట్రింగ్ని మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్తో కంపేర్ చేస్తే రెండు సేమ్ వస్తే దాన్ని పాలిండ్రమ్ అంటారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈ విషయంలో, మళ్ళీ చెప్తాను ఏంటంటే, మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ని రివర్స్ చేస్తే రివర్స్ చేసిన స్ట్రింగు ఎంటర్ చేసిన స్ట్రింగు రెండు ఈక్వల్ అయితే దాన్ని పాలిండ్రమ్ అంటారు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు యూజ్ చేసే ఒక వర్డ్ అండి, మేడం. సో మేడం స్పెల్లింగ్ చూడండి, MADAM. మళ్ళీ తిరగేయండి, అది దాన్నే రివర్స్లో చదవండి, MADAM. చూసారండి, రివర్స్లో చూసినా ఇటు ఫ్రంట్ నుంచి చూసినా మేడం అనే వస్తుంది, ఇటు బ్యాక్ నుంచి చూసినా చదివినా మేడం అనే వస్తుంది. సో రెండు వైపుల నుంచి చూసినా మేడమ్స్. సో ఇలాంటి వర్డ్స్ని పాలిండ్రమ్ అంటామండి. సో ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, మనం పాలిండ్రమ్ ఎందుకు ఫంక్షన్ రాయాలి? నథింగ్ అండి, ఇందులో ఏమీ లేదు, జస్ట్ మనకు ఒక ప్రాక్టీస్ కోసం రాస్తున్నాం మనం ప్రాక్టీస్ కోసం అండి, అంతకంటే ఏం లేదు. ఎక్కువ ఏంటంటే కొన్ని చోట్ల మనకి స్ట్రింగ్స్ని రివర్స్ చేయాల్సి వస్తుంది, లేకపోతే స్ట్రింగ్ టు స్ట్రింగ్కు కంపేర్ చేయాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో మనకి ఈ పాలిండ్రమ్ ఈ చెక్ చేయడం వల్ల, ఇటువంటి ఫంక్షన్ రాయడం వల్ల సో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అందుకే పాలిండ్రమ్ ఫంక్షన్ రాస్తున్నాం, అంతకంటే ఏం లేదండి. సో ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫంక్షన్ నేమ్ వచ్చి ఈజ్ పాలిండ్రమ్ అని నేమ్ పెడుతున్నానండి. ఓకే, దీంట్లోకి ఒక పారామీటర్ని పాస్ చేస్తాను, ఎస్ అని. స్ట్రింగ్ని ఎంటర్ చేస్తాం కదా మనం ఇన్పుట్ ఫీల్డ్, సో ఎస్ అని స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నానండి, మనం ఎంటర్ చేసే స్ట్రింగు ఎలా ఉన్నా కూడా అది కంపారిజన్ మాత్రం కేస్ సెన్సిటివ్ ఉంటుందండి, కేస్ సెన్సిటివ్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ని కేస్ సెన్సిటివ్గా కంపేర్ అవుతుంది కాబట్టి దాన్ని లోయర్ కేస్లో కన్వర్ట్ చేసేస్తే మనకి రివర్స్ అయినప్పుడు కూడా లోయర్ కేస్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. సో అందుకనే ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నేను ఎంటర్ చేసిన స్ట్రింగ్ మనకి రివర్స్ కాదు, ఫస్ట్ లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేసేద్దామండి. సో ఇన్పుట్ వాల్యూ మనం ఏంటండి, ఎస్ అని పెట్టుకుంటున్నాము. ఆ ఎస్ని ఏం చేస్తానండి, ఎస్ డాట్ లోయర్ కేస్. లోయర్ అంటేనే మా ఫంక్షన్ తెలిసిన విషయం కదా మనకి, లోయర్ అంటే ఆటోమేటిక్గా ఎస్లో ఏది ఎంటర్ అయితే ఇన్పుట్ అది లోయర్ కేస్లోకి మారిపోద్ది. అంటే ఇప్పుడు మనకి ఎస్ అనేది లోయర్ కేస్ అనమాట, అంతే కదా, అర్థమైంది కదండి. ఇప్పుడు స్ట్రింగ్ మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయాలి అని అంటే ఆర్ అని ఒక నేమ్ తీసుకుందామండి, ఆర్ అని రివర్స్ చేయడానికి. సో ఎస్, ఇది మనం ఇంతకుముందు వాడాము, -1, అంతేనండి, సింపుల్. ఇలా పెడితే స్ట్రింగ్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎస్లోకి మనం ఎంటర్ చేసిన వాల్యూ స్ట్రింగ్ వస్తుందండి, ఆర్లోకి మనం రివర్స్ చేసిన స్ట్రింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో డైరెక్ట్గా రిటర్న్ రాసేస్తానండి నేను, రిటర్న్ ఎస్ అంటే ఎంటర్ చేసింది =R. ఓకే, సో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ తీసుకోవాలి మనం. ఓకే, ఇన్పుట్ ఫీల్డ్లోకి ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ అని రాసుకుందామండి, ఎందుకంటే మనం స్ట్రింగ్ కదా ఎంటర్ చేస్తున్నాము. ఇన్పుట్ స్ట్రింగ్ అని నేమ్ పెట్టుకుందాము. ఓకే, ఈక్వల్ టు, ఓకే, ఇన్పుట్ ఇంటిజర్ కాదు కదండి, స్ట్రింగ్ మనం ఏదైనా ఎంటర్ చేసేస్తున్నాం, అందుకు కాబట్టి డైరెక్ట్గా ఇన్పుట్ రాసేస్తున్నాను, ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకోవాలండి. ఫంక్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు పైన ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో మనం ఏమని ఇచ్చాం, S=R అన్నాం, అంటే స్ట్రింగ్ మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ రెండు ఈక్వల్ అయితే రిటర్న్ చేయమని చెప్పాం. ఒకవేళ ఈక్వల్ కాకపోతే
అది కూడా రాసుకోవాలి కదండి. సో అందుకని ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ రాస్తున్నానండి నేను ఇక్కడ. సో ఇఫ్ ఫంక్షన్లో మనం పైన రాసిన ఫంక్షన్లోకి ఈ ఇన్పుట్ స్ట్రింగ్ని పాస్ చేసి అయితే పాలిండ్రమ్, అవ్వకపోతే నాట్ ఏ పాలిండ్రమ్ అని చెప్పేసి మెసేజ్ ఇమ్మని చెప్పేసి రాస్తా. ఓకే అండి. ఇఫ్ ఈజ్ అండర్ స్కోర్ పాలిండ్రోమ్. ఓకే. సో పాలిండ్రోమ్లకి మనం పాస్ చేయాల్సింది ఇన్పుట్ అండర్ స్కోర్ స్ట్రింగ్. ఓకే. ఇన్పుట్ వాల్యూ అదే కదండి, మనకి ఇన్పుట్ వాల్యూ స్ట్రింగ్ అని చెప్పేసి రాశాను. ఇన్పుట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని దాని పేరు పెట్టాను. సో ఒకవేళ అది కానీ ఆ ఫంక్షన్ కానీ ఓకే అయితే సో పాలిండ్రమ్ అని ప్రింట్ చేయమని చెప్పేసి రాస్తానండి. ఓకేనా. ద స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రమ్. ఓకే. సో ఒకవేళ కాకపోతే అది ఎల్స్లో రాస్తాను. ప్రింట్ ద స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకే. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రన్ చేస్తున్నానండి నేను ఫంక్షన్ని. ఓకే. ఇక్కడ ఇన్వాలిడ్ సైంటాక్స్ వచ్చిందండి. ఆ రీజన్ ఏంటి? రిటర్న్ అనే స్పెల్లింగ్ తప్పు రాసాము, అందువల్ల మనకు అలా వచ్చింది. సో నేను చాలాసార్లు రిటర్న్ స్పెల్లింగ్ తప్పు రాస్తున్నానండి. ఓకే. ఈసారి కరెక్ట్ చేసుకుంటాను. సో s=r అని చెప్పేసి ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్ కానీ ఓకే అయితే సో ప్రింట్ స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పాను. ఓకే కాకపోతే స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పాను. సో ఇందాక మనం ఏదైతే అనుకున్నామో మేడం అనే ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మేడం. ఓకే. ద స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఓకేనండి, చూసారా? ద స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి వచ్చింది. రీజన్ ఏంటండి, మనకి ఇక్కడ కొంచెం తెలియటం కోసం కోలన్ ఇచ్చాను. మళ్ళీ రన్ చేస్తానండి. ఈసారి మేడం కాదు, ఇంకొక వర్డ్ రాద్దాము. లెవెల్. చూసారా? స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. రీజన్ చూడండి, LEVEL. మళ్ళీ రివర్స్ చదవండి, LEVEL. సరే. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తాను. మేడం రేడార్. చూసారండి, రేడార్. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇందులో నెంబర్స్ కూడా చూడండి. సో 1 to 1 అని ఇచ్చాను. ఇన్ కేస్ చూడండి, రివర్స్గా చదివినా 1 to 1, ఇటు చదివినా 1 to 1 నెంబర్స్ అయినా సరే ద స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రోమ్ అని రాస్తుంది. అది కాకుండా మనం ఏదైనా రాసామంటే చూడండి, ఇది పాలిండ్రోమ్ కాదనిస్తుంది. ద స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమ్. అదనమాట. సో అంతేనండి. నాకు తెలిసింది చెప్పాను. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.